రమ్య అనే అమ్మాయి దారుణ రీతిలో హత్యకు గురయ్యి శరీరం అంతా కాలిపోయినట్టుగా నలుపు రంగులోకి మారిపోయి ఆ మృతదేహం కాస్త ఒక చెత్త కుప్పలో దొరుకుతుంది. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మార్గన్. విజయ్ యాంటోనీ సరికొత్త ప్రయోగం ఇది. మరి ఎలా అనిపించిందో ఏంటో తెలుసుకుందామా? ముందుగా మొదటి మాట, డిఫరెంట్ స్టోరీస్, క్యారెక్టర్స్తో ప్రయోగాలు చేస్తూ ఉంటారు విజయ్ యాంటనీ. ఆయన నటించేటువంటి ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతూ ఉంటుంది. రీసెంట్గా వచ్చినటువంటి మార్గన్ ది బ్లాక్ డెవిల్ తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది. మరి థ్రిల్ని పంచిందా? తెలుసుకోవాలంటే థియేటర్స్కి వెళ్లాల్సిందే. నంబర్ 2, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ కూడా ఒకే పంథాలు సాగుతూ ఉంటాయి. ఒకే రీతిలో జరిగేటువంటి హత్యలు, వెనక ఒక ముసుగు వ్యక్తి, అతన్ని పట్టుకునేందుకు హీరో చేసేటువంటి ప్రయాణమే. ఇక్కడే ప్రతి కథ చివరిలో ట్విస్ట్, సాగిన స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది అనేటువంటి విధమే సినిమా హిట్టా కాదా అని చెప్పి తేల్చేస్తాయి. నంబర్ 3, డైరెక్టర్ కథను ఆరంభించిన తీరు బాగుంటుంది, ముగించిన విధానం పెద్దగా సంతృప్తినివ్వదు. విజయ్ యాంటనీ సంగీతం కథకి మంచి బలాన్ని ఇస్తుంది. ఫైనలీ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినా థ్రిల్ని పంచుతుంది మార్గన్. కథా నేపథ్యం, అరవింద్ గారి క్యారెక్టర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి ఆస్వాదించేలా ఉన్నాయి. మరి ఈ కథకి ఆర్జే సునీత రేటింగ్ 3 స్టార్స్.